ఈ కాలంలో జిల్లెళ్ళముడి అమ్మాశ్రమం. మంచి మాట అన్నారండి. ఆ రకంగా అనమాట అండి వెంకటప్ప శాస్త్రి గారు పెట్టారు. వాకిట్లో ఎవడైనా సరే, అది అప్పట్లో తిరుపతి వెంకట కవులు వీరికి సమకాలికులు, మన వెంకటప్ప శాస్త్రి గారికి. అంటే 1910-20 ప్రాంతాల్లో అండి. ఆయన వెంకటప్ప శాస్త్రి గారు సమకాలికుడైనటువంటి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఒక మాట అన్నట్ట, ఎవడైనా నా వాకిట్లో 6 నెలలు ఉంటే చాలు, నేను చదువు చెప్పకపోయినా సరే వాడికి కవిత్వం వస్తుంది అని వెంకటప్ప శాస్త్రి గారి సమకాలికుడైనటువంటి వెంకట శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు అంటే, అప్పుడు ఈయన అన్నట్ట, వాడు ఆ వాకిట్లో 6 నెలలు ఉండటం కాదు, నేను విద్యార్థి మొహం చూస్తే చాలు వాడికి కవిత్వం వస్తుంది అని వెంకటప్ప శాస్త్రి గారు. అంత గురువు గారండి. అంత ఆ మాట అనాలి అని అంటే లోపల ఎంత శక్తి ఉండాలి, ఎంత ప్రాణశక్తి ఉంటే, వాళ్ళ ఎంత శక్తిని ఉద్దీపింప చేయగలిగితే, లేకపోతే వాళ్ళ ఎంత జ్ఞాన దీపాన్ని వెలిగించగలిగే సామర్థ్యం ఉంటేనే ఆ మాట అనగలుగుతారు. మామూలు వాళ్ళు అనలేరు కదా. మామూలు అందులో అన్నవారు ఎవరండి? తిరుపతి వెంకట కవులు. దోసమటం చిరింగియు దుందుడు గొప్పగా పెంచినారమి మీసము అని గొప్ప పద్యం చెప్పినటువంటి మహానుభావులు, మహాకవిలు వాళ్ళు. ఆ మహాకవి అన్నటువంటి మాట ఈయన ఈ రకంగా అన్నారు. అంటే ఎంత శక్తిశాలి, విద్యలో ఎందు ఎంత తేజోశాలి, ఆధ్యాత్మికంగా ఎంత ఔన్నత్యం కలిగినటువంటి గురువో మనకి వెంకటప్ప శాస్త్రి గారి యొక్క మాటల ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ప్రారబ్ధం అని ఒకటి ఉంటుంది, మీకు తెలియంది కాదు. ఆగామి, సంచిత, ప్రారబ్ధం. ఈ మూడిట్లో ఆగామి, సంచితం అనేటువంటి ఈ రెండింటిని దైవారాధన చేత కొంతవరకు మనం పోగొట్టుకోగలం. పూజలు, నిత్య పూజలు చేయటం వల్ల కానివ్వండి, యాగాలు చేయటం వల్ల కానివ్వండి. కానీ మీకు తెలిసినటువంటి విషయమే, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా చాలామందికి తెలుసు, ప్రారబ్ధం. అది జన్మల నుంచి మనల్ని అనుగమించి వచ్చేటువంటిది. అది ఎవరు తప్పించుకోలేరు. ఎంత గురువైనా తప్పించుకోలేడు. రామకృష్ణ పరమహంస తప్పించుకోలేకపోయారు, రమణ మహర్షి తప్పించుకోలేకపోయారు. మనకు తెలిసినటువంటి ఈ కాలంలో సమకాలీకులు అనమాట, అందరినీ ప్రారబ్ధం ఏదో ఒక రూపంలో, క్యాన్సర్ రూపం కానివ్వండి, పుండు రూపం కానివ్వండి, ఏదో ఒక రూపంలో వారిని బాధిస్తుంది ఈ శరీరాన్ని. అలాగే వెంకటప్ప శాస్త్రి గారిని కూడా ప్రారబ్ధ వశం చేత ఒక రోగం బాధించింది, శూలం అంటే ఏంటి? కడుపులో శూలం ఉండేదండి పాపం వారికి. అంటే విపరీతమైన నొప్పి, పరిణామ శూల. ఆ నొప్పితోటి వారు వెలలాడిపోతుండేవారు అప్పుడప్పుడు. ప్రారబ్ధం అది అనుగమిస్తూ ఉంది. అది వస్తుంటే అప్పుడు అమ్మా 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 అని పిలిచేవారట. అమ్మా అమ్మా అమ్మ అనేసరికి పాపం వీరింత ఆధ్యాత్మిక ఔన్నత్యం కలిగినటువంటి గురువు గారు కదా వెంకటప్ప శాస్త్రి గారు. అమ్మ అనేసరికి మనం మామూలుగానే ఆరాధన చేస్తూ ఉంటే, అంటే ఇప్పటి కాలంలో మరి వాళ్ళు నమ్ముతారో నమ్మరో కానీ మీకు అటువంటి అనుభవాలు ఉండొచ్చు, నాకు ఉంది. నా అనుభవం కూడా మీరు అనుమతిస్తే ఒక్కసారి నేను చెప్తాను. చెప్పండి. నేను కూడా దసరా నవరాత్రుల్లో ఒకసారి ఒక లౌకిక ప్రయోజనార్థం, ఆధ్యాత్మిక ప్రయోజనార్థం కాదు, లౌకిక ప్రయోజనార్థం లలితా సహస్రనామం 3 పూటల నిష్టగా చేశానండి. లలితా సహస్రం అమ్మనే తలుచుకుంటూ, అమ్మా నాకు కావాల్సింది ఇంకా రాలేదు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునేవాడిని. లలితా సహస్రం అయిన తర్వాత నివేదన పెడుతూ కన్నీళ్లను కూడా నివేదనగా పెట్టేవాడిని. లలితా సహస్రనామం మొత్తం 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు రాత్రి అమ్మ తెల్లటి ముగ్గు బుట్ట లాంటి తలతోటి, నాన్న రేపు పోస్ట్లో వస్తుంది నాన్న. ఇది ఇప్పుడు వాళ్ళు అంటే నా గుండె జల్లుమందండి. మరుసటి రోజు పోస్ట్లో నేను ఎదురు చూసినటువంటి కాగితం నాకు వచ్చింది. అంటే మనం ఎదురు చూసేటువంటిది ఏదైనా సరే, లేకపోతే మనం దేన్నైనా ప్రయత్నించాలనుకుంటామో అట్లాంటి వాళ్ళందరూ కూడా మన మనస్సుని స్థిరంగా ఉంచాలండి. స్థిరంగా ఉంచి ఆ అమ్మని జపించాలి. ఇంకే వేరే ఆలోచన లేకుండా త్రికరణ శుద్ధి అని అంటుంటారు చూడండి, మనస వాచ కర్మన. అన్నమయ్య అంటాడు త్రికరణ శుద్ధిగా చేసిన పూజలు అని అంటుంటాడు. త్రికరణ శుద్ధిగా చేయాలండి. అలా చేస్తే అమ్మ పలుకుతుంది, కనపడుతుంది, నీకు కావాల్సినటువంటివి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కానివ్వండి, లౌకిక ప్రయోజనాలు కానీ నీకు సమకూరుస్తుంది. ఈయన కూడా అమ్మ 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 అని మామూలుగా పిలుస్తుంటే అమ్మ పలికిందటండి. ఏరా నాన్న తగ్గించమంటావా, బాధపడుతున్నావు కదా అని అంటే, అమ్మ ఇప్పుడు నువ్వు తగ్గిస్తావు, మళ్ళీ నేను జన్మెత్తాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రారంధం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. వద్దు తల్లి, నాకు
ఈ ప్రారంధం వశాత్తు నాకు వచ్చినటువంటి ఈ స్థూల రోగం ఏదైతే ఉందో అది నన్ను అనుభవించని ఆపుకోలేక అమ్మ అమ్మ అంటున్నానమ్మా అని చెప్పి అమ్మవారితోటి వెంకటప్పయ్య శాస్త్రి గారు అన్నారట. ఎంత ఆ పరిణామశీలమో చూడండి, ఆ పరిణామశూలతోటి. అంటే జీవుడు ఎటువంటి మార్గాన్ని అనుసరించాలో వెంకటప్పయ్య శాస్త్రి గారు చెప్పకుండానే చెప్పినట్టయింది. ఒకసారి అప్పట్లో ఆయన ప్రారంభించిన తర్వాత రాఘవేంద్ర శాస్త్రి గారు కొనసాగించారు దేవీ నవరాత్రులు. ఆ దేవీ నవరాత్రుల్లో అనేక మంది వచ్చేటువంటి వారు, ఆభరణాలు ఉంటుండేవి, అమ్మ దగ్గర పెడుతుండేటువంటి వారు, ఎవరు ఏమి చేయరన్న విశ్వాసంతో 11-12 తర్వాత అందరూ గాఢ నిద్రలో ఉండిపోయేవారు. దొంగలు ఒకసారి తెలిసింది ఈ విషయం, ఒరే వీళ్ళు రాత్రి అయ్యేసరికి ఎవరికి వాళ్ళు చక్కగా గాఢ నిద్రలో ఉన్నారు, మన పని మనం చేసుకుందాం అని చెప్పి దొంగలు ఒకసారి ఏం చేశారంటే మొత్తం ఈ నవరాత్రులు జరిగేటువంటి ఆ ప్రదేశంలోకి వచ్చారు. వచ్చి ఆ ఆభరణాలు అమ్మ దగ్గర ఉన్నటువంటివి వాటిని అలాగే పడుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఇలా తీసుకొని పోయి ఒలిచారండి. ఒలిచి ఒక పక్కగా వెళ్తుంటే పెద్ద కాలసర్పం బుస్సుమని లేచింది. ఒరే బాబు, వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అది. ఈ వైపు ఇలా ఉందిరే కదా, ఇంకో వైపు వెళ్దాం అని చెప్పి అలా వెళ్ళారు. అక్కడ ఇంకోటి ఒక పక్క ఉన్నట్టుండి ఒక మెరుపు. ఆ మెరుపులో అమ్మ ఒక్కసారి కత్తి తీసుకొని ఇలా మీదకు వస్తున్నట్టు. ఎందుకంటే ప్రత్యంగిరాదేవి అని మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం గనక నిష్ఠగా గనక జపిస్తే ఆ ప్రత్యంగిరాదేవి ఎవడైతే భక్తుడైతే ఉంటాడో, నిజమైనటువంటి భక్తుడు ఉంటాడో వాడిని కాపాడుతుంది. ఆ అమ్మే ప్రత్యంగిరాదేవి అనేటువంటి రూపంతో. వీళ్ళు బెదిరిపోయి తెల్లవారేంత వరకు అంతేటండి, వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, ఎటుపక్క వెళ్ళలేకుండా ఏదో దిగ్బంధనంలాగా ఆ రకంగా ఉండేసరికి తెల్లవారుజాము అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక్కసారి ఈ వెంకటప్పయ్య శాస్త్రి ప్రాణాయామం చేస్తున్నారు, వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అయ్యా ఏమిట్రా అన్న, ఇదండి సంగతి. ఎంత అదృష్టవంతులరా. మీకు తెలుసు కదండి, ఒకసారి నేను చెప్తాను. సాధారణంగా మనం పూజించేటువంటి ఎవరైతే ఉంటారో నిష్టగా పూజ చేసేటువంటి వారు, వారికంటే కూడా వారి చుట్టుపక్కల ఉండేటువంటి వారికి అమ్మ దర్శనం తొందరగా దొరుకుతుంటుంది. అది నిజం. ఎందుకంటే త్యాగరాజ స్వామి ఉదంతం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ పల్లకీ మోస్తున్నప్పుడు ఆయనకి తెలియకుండానే ఆ పల్లకీలో కొంత సొమ్ము పెట్టేశారు. స్వామివారు కొంచెం దారిద్ర్యంతో బాధపడుతున్నారని. మరి ఈ పల్లకీలో సొమ్ము ఉన్నదన్న విషయం కొంతమంది దొంగలు కనిపెట్టి ఏం చేశారంటే, ఒరే అర్ధరాత్రి ఎప్పుడు దోచుకొని పోదామని చెప్పి ఆ దొంగలు ఉంటుంటే వాళ్ళకి ఒక పక్కేమో లక్ష్మోజీ రామలక్ష్మణులు ఇద్దరు కూడా కత్తులు ధరించి ఆ పల్లకీ వెంట నడవటం ప్రారంభించారు. వీళ్ళంతా పల్లకీ దగ్గరికి వెళ్ళి సొమ్ము తీసుకుందామని అనుకుంటుంటే వీళ్ళేమో కత్తులు పట్టుకొని నిలబడ్డారు. ఇది మన వల్ల కాదురా అని చెప్పి ఈ వెంకటప్పయ్య శాస్త్రి గారి ఉదంతంలాగానే అక్కడ కూడా తెల్లవారిన తర్వాత ఒక్కసారి త్యాగరాజ స్వామి వారి దగ్గర కాళ్ళ దగ్గర పడిపోయి, అయ్యా మీ దగ్గర సొమ్ము ఉన్నదని తెలిసింది నాకు, అవి దోచుకుందామని వచ్చాము, కానీ ఆ లక్ష్మోజీ ఎవరో తెలియదు, కానీ మొత్తానికి ఎవరో ఇద్దరు కత్తులు ఇలా పట్టుకొని నిలబడ్డారు అనేసరికి ఈయనకి అవగతమైపోయి కన్నీళ్లు ఖర్చేట త్యాగరాజ స్వామి, నేను ఇంత తపస్సు చేస్తున్నాను, ఇన్ని కీర్తనలు రాశాను, నాకు కనపడనటువంటి స్వామి యొక్క దర్శనం మీకు లభించిందిరా, మీరు ఎంతో అదృష్టవంతులరా అని ఎంతో పొంగిపోయారట త్యాగరాజ స్వామి. ఆ రకంగానే వెంకటప్పయ్య శాస్త్రి గారు కూడా, మీరు ఎంత అదృష్టవంతులైనా మీరు ఎటువంటి సాక్షాత్కారం మీరు పొందారు అని చాలా పొంగిపోయారట. ఆ తర్వాత వీరు కాకాని అని చెప్పి గుంటూరు దగ్గర ఊరు ఉంది, ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ నియర్. ఆ కాకాని మల్లికార్జున స్వామి అక్కడ చాలా ప్రసిద్ధి అండి. మన వాళ్ళు అంటే ఈ ముఖత ఒకసారి చెప్తున్నా చూసేటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా చాలామంది నాకు బాధ కలిగించేటువంటి అంశం ఏంటంటే మల్లికార్జున అంటుంటారు, కావత్తు పెడతారు. దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే మల్లికార్జున అనాలి. ఇప్పుడు శాఖాహారం అంటుంటారు, అంటే కొమ్మలు తింటామండి మనం, శాఖ ఆహారం, శాఖం కూరలతోటి చేసేటువంటి ఆహారం, దాన్ని శాఖాహారం అనాలి, శాఖాహారం అంటుంటారు. ఎందుకని నేను ఇంతగా చెప్తున్నానంటే, పతంజలి అని మహాభాష్యాన్ని రాశాడు మహానుభావుడు వ్యాకరణానికి, పాణిని, వరరుచి, పతంజలి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని మునిత్రయము అని అంటారు. పతంజలి మహర్షి మహాభాష్యంలో ఒక మంచి మాట అంటాడు, ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అంటాడు. ఏకశబ్ద సుష్టు ప్రయుక్త అంటే ఎవడైతే ఒక శబ్దాన్ని చక్కగా పలుకుతాడో
ఆ పలికినటువంటి శబ్దం అంటే చక్కటి ఉచ్చారణతోటి పలికినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది స్వర్గలోకంలో కామధేనువులాగా వాడిని కాపాడుతుంది, వాడు కోరినవన్నీ అనుగ్రహిస్తుంది. అంటే ఒక్క శబ్దమే ఒక కామధేనువు అయితే వీడు ఎన్ని శబ్దాలు పలికితే అన్ని కామధేనువులు వీడికి లభిస్తాయి. అంటే మన ఉచ్చారణ అంత గొప్పగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తప్పుగా మాట్లాడకూడదు అని పతంజలి చెప్పాడండి. అందువల్ల కాకాని మల్లికార్జున, ఆ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదాయం తగ్గిందిటండి ఆ రోజుల్లోనే. తగ్గితే వాళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వెంకటప్పయ్య శాస్త్రి గారిని ఆశ్రయించారు. అయ్యా, భక్తులు తగ్గిపోయారు, ఆర్థిక పరిస్థితి బాగుంటలేదు, దేవాలయానికి నైవేద్యం పెట్టడానికి కూడా సరైనటువంటి ఆర్థిక సంభారం లేదంటే వారు అక్కడ దేవాలయంలో కూర్చొని మంత్ర పునశ్చరణ చేశారు. కాకాని మల్లికార్జున స్వామి దగ్గర ఆ దేవాలయంలో వెంకటప్పయ్య శాస్త్రి గారు చేసి అక్కడే కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. అది ఎప్పటికి కూడా మనకి దొరుకుతుంది, అక్కడ రాసినటువంటి పుస్తకం. ఇలా వీరు అనేక గ్రంథాలు రాశారు. తర్వాత 1920 ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథ రచన వెంకటప్పయ్య శాస్త్రి గారు శివాజ్ఞతోటి రామాజ్ఞతోటి మొదలుపెట్టారు. దాని పేరు శ్రీరామ కథామృతము. శ్రీరామ కథామృతము అంటే వాల్మీకి రామాయణానికి అనువాదం అయినప్పటికీ మొత్తం గాయత్రీ మంత్ర బీజాక్షరాలన్నీ కూడా మన తెలుగులో తీసుకొచ్చి అలా పెట్టారండి. వాల్మీకి రామాయణంలో లాగానే తెలుగులో తీసుకొచ్చి పెట్టడానికి వారు ప్రయత్నం చేసి మొత్తం పూర్తి చేసి, దానికోసం ఇందాక మీకు మొట్టమొదటి నేను మనవి చేశాను, యజన యాజన అని బ్రాహ్మడికి ఉండవలసిన లక్షణాల్లో అందులో ప్రతిగ్రహం చందాలు స్వీకరించారు. అంటే అయ్యా, మేము ఇలాగ శ్రీరామ కథామృతం అని పుస్తకం అచ్చు వేస్తున్నాం, ఇది ముద్రణ చేయాలంటే కొంత సొమ్ము కావాలి, మీరు ఇవ్వండి, ముద్రణ అయిపోయిన వెంటనే మా పుస్తకం మీకు అందజేస్తాం. దానికోసం, నా సొంత పని కోసం కాదు, ఇట్లా చందాలు స్వీకరించి పుస్తకాన్ని అచ్చు వేయించాలనే ప్రయత్నంతో రచన మొదలుపెట్టారు. ఉత్తరాఖండ దగ్గరికి వచ్చేసరికి వీరు శివైక్యం చెందారు వెంకటప్పయ్య శాస్త్రి గారు. ఆ శివైక్యం చెందేటప్పుడు తన కుమారుడైనటువంటి రాఘవనాయన శాస్త్రి గారిని పిలిచి, నాన్న, నేను చందాదారులకి మాటిచ్చాను, మొత్తం శ్రీరామ కథామృతం మొత్తం రాస్తానని చెప్పాను, రాసి వాళ్ళకి నేను పుస్తకాలు అందజేస్తానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకోకుండానే అమ్మ నన్ను పిలుస్తోంది, వెళ్ళిపోతున్నాను. కానీ ఆత్మావై పుత్రనామాసి, నేనే పుత్రుడి కింద జన్మిస్తాడు, తనే పుత్రుడి కింద జన్మిస్తాడని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి నేనే నువ్వు, కాబట్టి నువ్వు ఆ మిగిలిన పద్యాలు ఏవైతే ఉన్నాయో, నాన్నగారు నేను మీలాగా నువ్వు చేయగలవు నాన్న, నువ్వు చేసి చందాదారులకి మనం ఏదైతే ఈ పుస్తకం ఇస్తామని చెప్పామో ముద్రించి ఆ పుస్తకాలు అందచేయి అని ఇలా చేతిలో చెయ్యేసుకొని ఆయన చేత మాట తీసుకొని వెంకటప్పయ్య శాస్త్రి గారు శివైక్యం చెందారు. అటువంటి మహానుభావుడు వెంకటప్పయ్య శాస్త్రి గారు. ఇప్పుడు ఈ పూర్వరంగంలో అటువంటి మహానుభావుడికి జన్మించినటువంటి రాఘవనాయన శాస్త్రి గారి యొక్క ఆ నామార్చన, వారి జీవితార్చన కూడా మనకు ఉన్న నిర్దేశిత సమయంలో మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.